ఈ విగ్రహాన్ని చూస్తుంటే మన బాడీలో ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది కదా. చిన్నప్పుడు కథల్లో వినింటాం, పురాణాల్లో చదివింటాం. పెంచలకో టెంపుల్కి వచ్చాము, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఒకసారి టెంపుల్ మొత్తం చూపిస్తాం చూడండి. ఇది ఎంట్రన్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ శ్రీ కరుణామయ్య ఆశ్రమం ఇది. అదిగోండి, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఎంట్రన్స్ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వస్తుంది. ఫైనల్గా మనము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి చేరుకున్నాము. ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఏది ఉండదు. కొండల కింద లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంది. అడవి మధ్యలో ఈ టెంపుల్ ఉంది. నేను నా వైఫ్ ఇద్దరము టెంపుల్కి వెళ్తున్నాము. మేము టెంపుల్కి వెళ్ళే సమయంలో చాలా ఎండగా ఉంది, వేడి అక్కడ. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇది కరెక్ట్గా మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. దర్శనం బాగైందా? బాగుందా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనం రష్ కూడా లేదు, ప్రశాంతంగా దర్శనం. కళ్యాణం జరిగింది ఫస్ట్. అవును, కరెక్ట్గా ఇదే టైంలో కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగింది, ప్లస్ హారతి ఇచ్చారు. కూడా చాలా లక్కీ. దర్శనం బాగైందా తోసి? దేవుడి దర్శనం బాగా జరిగిందా? సూపర్. అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళాము. హనుమాన్ టెంపుల్, ఇది హనుమాన్ టెంపుల్. ఎదురుగా కనిపిస్తున్న కొండల్లో ఒక జరి ఉందంట, ఒక కోన. అక్కడ నీళ్లు పైనుంచి దొక్కుతుంటాయంట. అక్కడికి పోతే చాలా బాగుంటుంది. లక్ష్మీనరసింహస్వామి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని టెంపుల్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.